అల్లు అర్జున్ గారు ఏదైతే సినిమా థియేటర్ రావటం పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోకుండా రావటం తెలిసి వచ్చిన తర్వాత కూడా ఆ తొక్కిసలాటలో ఒక పేద కుటుంబం పెంచి ఏదో కొడుకు ఇష్టపడ్డాడు ఆయన చూస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోయి 3,000 రూపాయలకి టికెట్ కొనుక్కొని నిలబడి చూస్తా ఉంటే ఆ చూద్దామనే కుతూహలంతో చనిపోయినటువంటి ఆ కుటుంబం గురించి 2 బయట శవాలు పడి ఉన్నాయి. దయచేసి మీరు బయటికి రండి, మీరు వెళ్ళిపోతే కదా ఈ ప్రాంతం జనరల్ గా హీరో అంటే ఖచ్చితంగా అందరూ క్లబ్ అవుతారు. అంటే సినిమా అయినాక పోతామని చెప్పడం లేదు, అక్కడ కమిషనర్ గారు వచ్చి లేదు మీరు పోకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయిన తర్వాత 20 రోజుల వరకు ఎవరు కూడా ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ కోమాలలో పోయిన బాబుని పరామర్శించలేదు. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అని అనుకున్నప్పుడు మాట వినలేదు అని చెప్పేసి ఒక రోజు ఆయనకి రిమాండ్ తీసుకొని పోవడం వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకు సానుభూతి తెలిపింది. ఎస్ తెలపవచ్చు, అది వాళ్ళ విద్యుత్ ధర్మం సంబంధిత సహచరుడు. కానీ ఈరోజు ఒకసారి ఒక హీరోని ఒక సినిమాలో ప్రొజెక్ట్ చేయాలంటే ఒక క్యారెక్టర్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. ఆ హీరోని చూపెట్టాలంటే ఒక క్యారెక్టర్ మంచి ఫైటరో, మంచి డాన్సరో, లేకపోతే మంచి క్యారెక్టర్ ఉన్నాడో, ఒక సాయం చేసేటోడో, సాయం చేసే పంపబడో అని చెప్పి చూపిస్తేనే కానీ ఆ హీరోయిజం నిలబడుతుంది, లేకపోతే సినిమా అట్టనే ఫెయిల్ అవుతుంది. మరి నిజ జీవితంలో మీరు హీరోగా ఉండి మరి మీరు చేసిన పని మరి ఈరోజు సామాన్యుని వైపు ఉండాలా, మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబానికి అనునిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ ఆ పిల్లగానికి మంచి వైద్యం అందించి ఇప్పటికీ కోమాలో ఉన్న పిల్లగానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక 50 లక్షలు ఇన్నా ఖచ్చితంగా అందరు కలిపి 50 లక్షల రూపాయలు ఇచ్చే కుటుంబం ఆదుకున్న స్థితిగతులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ప్రీతమ రేవంత్ రెడ్డి గారు మరి హీరోనా లేకపోతే హీరోయిజం చేసుకుంటూ తను చేసినటువంటి పనిని కూడా అరే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ యాక్సెస్ చేస్తా ఉందని చెప్పి మాట చెప్పడం హీరోనా ఒక్కసారి మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక తెలంగాణనే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుని కోసం ఒక ఫిలిం ఇండస్ట్రీ ద్వారా గొడవ పెట్టుకున్నాడే, నిజంగా కూడా సామాన్యుని పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసే స్థాయికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా దీన్ని పెద్ద ఎత్తున భూతత్వం చూపించి తప్పులు వెతికితీసి దాన్ని బయట చూపించే ప్రయత్నం చేయకుండా 100% పేదవాళ్లకు బీద వాళ్లకు 100% ఎంబడి ఉండి నేను ఉన్నా అని చూపించి భరోసా కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారి గురించి ఇప్పుడు యావత్ రాష్ట్రాలు ఆలోచన చేస్తా ఉన్నాయన్నమాట ఒక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టకుండా నిజంగానే నేను ఒక పొరపాటు చేసిన మనం పోయేటుండే అని పోయి అదే హీరో ఇంటికి పోయి మాట్లాడేస్తే ఈరోజు ఈ సమస్య వచ్చేదే కాదు, ఆ ఉత్పన్నం అయ్యేదే కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా సామాన్యుని వెంబడి సామాన్య జీవితం కోసం సామాన్య వ్యక్తి బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తూ అరుణిషను కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున పూర్తి స్థాయిలో మొత్తం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా వెన్నట్టే ఉన్నారు. మొన్న కూడా చెప్పిన మీటింగ్ లో 100% ఖచ్చితంగా ఆయన తీసుకునే ప్రతి కార్యక్రమం పేదల పక్షాన్ని నిలబడి ఉన్నది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.